Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today I will discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis, Exercise 2A lo, second Roman lo, first problem. When the origin is shifted to a point 2, 3. So, ఇది H, K అవుతుంది. Okay. The transform equation of a curve is transform equation of a curve ఇచ్చేశారు. అయితే ఒరిజినల్ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారు. ఒరిజినల్ ఈక్వేషన్ కావాలంటే x ఈక్వల్ టు x మైనస్ హెచ్ x డాష్ ఈక్వల్ టు y డాష్ ఈక్వల్ టు y మైనస్ కే. ఇదే కదా నాన్న. ఈ ఫార్ములాని యూజ్ చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి హెచ్కే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ డాష్ వై డాష్ వాల్యూస్లని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఎస్. గివెన్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ఏ పాయింట్ టు ద పాయింట్ h, k ఈక్వల్ టు 2, 3. కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారా? అండ్ ఆల్సో గివెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్, ఆల్రెడీ చేంజ్ అయింది ఇది, ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఈజ్ x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equal to 0. దీని ఈక్వేషన్ 1 అని తీసుకుంటాను. Now x dash equal to x minus h and y dash equal to y minus k కదా నాన్న. x minus h means 2, y dash equal to y minus k means 3. ఇప్పుడు ఈ x డాష్ y డాష్ అంటే ఇవేమా డాష్లని ట్రాన్స్ఫార్మ్ అయినాయి కదా, చేంజ్ అయినాయి కదా. సో ఈ ఈక్వేషన్లో మనము ఈ వాల్యూస్ అన్ని x డాష్ y డాష్ అంటే ఇక్కడ పెట్టేస్తే మనకు ఒరిజినల్ కర్వ్ ఈక్వేషన్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ x డాష్ అండ్ y dash values in equation 1, we get x minus 2 whole square plus 3 into x minus 2 into y minus 3 minus 2 into y minus 3 whole square plus 17 into x minus 2 minus 7 into y minus 3 minus 11 equal to 0. a minus b whole square formula, a square plus b square minus 2ab 3 into first ఈ రెండు మల్టిప్లై చేద్దాము. xy minus 3x minus 2y plus 6 minus 2 into a minus b whole square formula, a square plus b square minus 2ab 17తో మల్టిప్లై చేస్తే 17x మైనస్ 34 మైనస్ 7y ప్లస్ 21 మైనస్ 11 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x 3తో మల్టిప్లై చేద్దాం ప్లస్ 3xy మైనస్ 9x మైనస్ 6y ప్లస్ 18 మైనస్ 2తో దీన్ని మల్టిప్లై చేద్దాం minus 2y square minus 18 plus 12y plus 17x minus 34 minus 7y plus 21 minus 11 equal to 0. ఓకే, ఎక్స్ స్క్వేర్స్ ఎక్కడున్నాయమ్మా? ఇక్కడ ఉంది ఒకటి. వై స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్, ఎక్స్లు ఎక్కడున్నాయి? మైనస్ 4x మైనస్ 9y 9x 17. సో మైనస్ 13 ఎక్స్ కన్ఫ్యూజ్ అవుతారమ్మా. ఫస్ట్ ఇలా రాసేసుకోండి, మైనస్లన్నీ ఒకసారి ప్లస్లన్నీ ఒకసారి. నెక్స్ట్ వైలు మైనస్ 6y ఇక్కడ ఒకటి ఉంది,
ఇక్కడ ఒకటి ఉంది -13y ప్లస్ 12y. ఓకే, నెక్స్ట్ xyలు ఇక్కడ ఉంది, అదొక్కటేనన్నా, ప్లస్ 3xy. నెక్స్ట్ కాన్స్టెంట్స్ 4, 18. 4 + 18 ఈజ్ 22. ఇవి రెండు క్యాన్సిల్ చేయండి, ఈజీ అయిపోతుంది. ఇక్కడ +4 కదా, ఇది మైనస్, మళ్ళీ చూద్దాం. +25 -34 -11 45 = 0. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఈ ఫామ్లో వచ్చేలాగా కన్వర్ట్ చేసి రాసేసుకుందాం. అంటే ఫస్ట్ x², తర్వాత xy, తర్వాత y², ఆఫ్టర్ దట్ x, y అండ్ కాన్స్టెంట్. x² xy ప్లస్ 3xy -2y², కరెక్టా? నెక్స్ట్ xలనన్నా -13x ప్లస్ 17x ప్లస్ 4x -13y ప్లస్ 12y మైనస్ y. కాన్స్టెంట్స్ +25 -45 -20 = 0 ఈజ్ ద required original equation of the curve. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.